హాయ్ అందరికి ఈరోజు వీడియో ముత్యాలతో గాజుల మాలని ఎలా అల్లుకోవాలి. గాజుల మాల కోసం దబ్బలం, సీజర్, ఊల్, ముత్యాలు, మట్టి గాజులు తీసుకోండి. మట్టి గాజులు మీ ఇష్టం, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. అండ్ దబ్బలం అయితే నేను చూపించినంత సైజ్ కాకపోయినా మీడియం సైజ్ అయినా తీసుకోండి. నేనైతే 2 లైన్స్ ఊల్ తీసుకున్నాను. ఈ 2 లైన్స్ ఊల్ని చూసారు కదా, దబ్బలంలోకి ఎక్కిస్తే 4 లైన్స్ వస్తుంది. ఇలాగా సూది ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు 4 దారాలేని కదా, 4 దారాలని మొత్తం కలిపి ఇలా నాట్ వేసుకోవాలి. కొంచెం హ్యాంగింగ్ కోసం వదిలేసి కిందకి నాట్ వేసుకోండి. నేను చూపిస్తున్నా కదా, ఇలాగా నాట్ వేసుకోండి. కొంచెం నాట్ని గట్టిగానే వేసుకోండి, ఒక నాట్ అయితే సరిపోతుంది. ఓకే, ఒకటి సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారా, హ్యాంగింగ్ కోసం నేను ఎంత వదిలేసాను. సరే, ఇప్పుడు ఎలా అల్లుకోవాలో చూసేద్దాం. బ్యాంగిల్ని ముడి వేసిన దగ్గర ఇలాగా బ్యాంగిల్ని లోపలికి దూర్చుకోవాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా దూర్చుకోవాలో. ఇలా దూర్చేసిన తర్వాత 4 లైన్స్ ఉన్నాయి కదా దారం, ఆ దారాన్ని 2 విడిగా అంటే సపరేట్ చేసుకోవాలి. అటు 2 ఇటు 2 అలా విడిగా చూసారా, ఇలా సపరేట్ చేసుకొని మనం కింద ఎక్కించిన దబ్బలం ఉంది కదా, దబ్బలం కానీ సూది కానీ, దాన్ని స్లోగా చూడండి, దాన్ని కింద ఆ 2 లైన్స్ మధ్యలో నుంచి పోనిచ్చి ఇలా సైడ్కి రానివ్వాలి. చూస్తున్నారా క్లారిటీగా, ఇలా సైడ్కి రానిచ్చి ఇలా పైకి లాగి గట్టిగా ఇలా అనుకోవడమే. దాన్ని ముందు సైడ్కి వచ్చేస్తుంది, అంటే ఒక ముడిలాగా పడిపోతుంది. ఇంకా సేమ్ ఇంతేనండి. ఇప్పుడైతే ఒక బ్యాంగిల్ ఎక్కించాం కదా, ఇప్పుడు ఒక ముత్యం ఎక్కిద్దాము. ముత్యం అయితే ఈజీగా దూరిపోతుంది. అండ్ ముత్యానికి ముడి వేయక్కర్లేదు, ఓన్లీ ముత్యం దూరిస్తే సరిపోతుంది. చూసారు కదా ముత్యం దూర్చాక ఎంత బాగుందో. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కలర్ బ్యాంగిల్ తీసుకోవాలి. ఇంకో కలర్ బ్యాంగిల్ని ఇలా పెట్టుకొని లోపలున్న దారాన్ని బయటికి ఇలా తీసేయండి. తీసి ఆ 4 లైన్స్ని సపరేట్ చేయండి. ఆ 2 లైన్స్ మధ్యలోకి దబ్బలం పోనిచ్చి ఇలా సైడ్కి రానివ్వాలి. చూస్తున్నారా, ఇలా సైడ్కి రానిచ్చి ఆ సూదిని బయటికి తీసుకురండి, బయటికి లాగేసేయండి. ఇప్పుడు అక్కడ ఒక డిజైన్ అనేది వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇంకా సేమ్ ఇలాగే మొత్తం అల్లుకోవడమే, చాలా ఈజీ. ఫస్ట్ మీరు పాత బ్యాంగిల్స్ మీద 1కి 2 సార్లు ట్రై చేయండి. ఇలా ట్రై చేసిన తర్వాత సక్సెస్ అవుతారు కదా ఎలాగో. ఆ తర్వాత కొత్త బ్యాంగిల్స్ ఇలాగా మంచి థ్రెడ్ కానీ ఊల్ కానీ తీసుకొని ఇలా అమ్మవారికి దండ తయారు చేసుకోండి. చూసారు కదా, మళ్ళీ ఇలాగా ముత్యం ఎక్కించిన తర్వాత నెక్స్ట్ ఇంకో కలర్ బ్యాంగిల్ తీసుకోండి. తీసుకొని సేమ్ నాకు నేను చెప్పిన ప్రాసెస్సే. ఇంకా నేను మ్యూజిక్ కూడా యాడ్ చేయలేను. నిన్న కొంచెం మ్యూజిక్ యాడ్ చేసినందుకు నాకు కాపీరైట్ స్ట్రైక్ పడింది, దెబ్బకి తీసేసాను. సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఏం యాడ్ చేయకుండా అలాగే వదిలేసాను నిన్నటి వీడియోకి. అండ్ ఇప్పుడు కూడా సేమ్ అలాగే వదిలేద్దాం అనుకుంటున్నాను. ఏమైనా మ్యూజిక్ పెడదాం అంటే క్లెయిమ్ పడిపోద్దామని భయంగా ఉంది. చూస్తున్నారు కదా, 2 లైన్స్ని ఇలా సపరేట్ చేసుకోవాలి. ఆ 2 లైన్స్ మధ్యలో నుంచి సైడ్కి ఇలా దూర్చేసి ఇలా పైకి లాగేయడమే. అంతే, మనం ఈజీగా ఇలా లాగేసుకుంటే ఈజీగా మూవ్ అవుతుంది ఆ బ్యాంగిల్ అనేది. కొంచెం గట్టిగా లాగి అల్లుకోండి, మీకు మాల అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారు కదా, మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇంకా లాస్ట్ మాలకు వచ్చేసరికి మీకు ఎలా నాట్ వేయాలో కూడా నేను చూపిస్తాను. ఇంకా లాస్ట్లో దబ్బలం అనేది దూరదు కదా, అది చాలా పొడవు ఉంది కాబట్టి అది కట్ చేసేస్తున్నాను. కట్ చేసి ఆ థ్రెడ్తోనే బ్యాంగిల్ లోపలికి అల్లుకుంటున్నాను. చూడండి, కొంచెం కష్టమే, అంటే చివర అంటే షార్ప్గా ఏమి ఉండదు కదా, అదంత ఈజీగా దూరదు, కొంచెం కష్టం అవుతుంది. ఇలా సూది కానీ లేకపోతే థ్రెడ్కి చివరన నెయిల్ పాలిష్ అప్లై చేయండి. అది కొంచెం డ్రైగా అయిపోయి గట్టిగా ఉంటుంది కదా, అలా కూడా దూర్చుకోవడానికి వస్తుంది.
చూసారా, లాస్ట్లోకి వచ్చేసరికి నాట్ ఎలా వేసుకోవాలో, ఫస్ట్ స్టార్టింగ్లో నాట్ ఎలా వేసుకోవాలో లాస్ట్లో కూడా అంతే వేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో నేనైతే ఒక్క నాటే వేశాను, ఇంకా లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి నేను 2 నాట్స్ వేసుకున్నాను అని చూసారు కదా. నాట్ వేశాక అవంతా స్టిఫ్గా ఉన్నట్టు ఉంటాయండి. మనం కొంచెం ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే కరెక్ట్గా దండ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా సెట్ చేసుకోవడమే. చూసారా దండ ఎంత అందంగా ఉందో. ఇంకా మనం పెద్ద దండగా కూడా అల్లుకోవచ్చు, ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి నేను చిన్న దండ చేసి చూపిస్తున్నాను. నిన్నటి వీడియోలో చెప్పినట్టుగా అమ్మవారికి వేసేటట్టయితే ఊలు కాకుండా ఒక థ్రెడ్కి పసుపు రాసి ఆ పసుపు డ్రై అయినాక ఇలాగా మాల అల్లుకోండి. నేల మీద పెట్టి అసలు దండ అల్లుకోకండి. ఒక పేపర్ కానీ ఒక మంచి క్లాత్ కానీ లేదా అరిటాకు కానీ తీసుకొని ఇలాగ మాల అల్లుకోండి. లాస్ట్లో నేను అమ్మవారి ఫోటోకి కూడా ఈ దండను వేసి చూపించాను, చూడండి ఎంత బాగుందో. చూసారు కదా దండ ఎంత అందంగా ఉందో. అమ్మవారికి వేస్తే ఇంకా బాగుంది. అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోలో నేను చెప్పినట్టుగానే ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. నా వీడియో నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్డ్ పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేస్తే ఆల్ పర్సనలైజ్ నన్ను 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అని టచ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి.